కళ్ళతో యాక్టింగ్ చేయమంటే కళ్ళు పెద్దవి చేసో కళ్ళు చెట్పట్లాడించో చేయమని కాదు బ్రో. కళ్ళల్లో ఒక ఎమోషన్ కనబడాలి. అసలు ఎవరైనా యాక్టింగ్ చేస్తే వాళ్ళకి తప్ప ఇంక వేరే వాళ్ళు ఎవరికి తెలియకూడదు బ్రో. మరి మీరు చేస్తుంటే మీకు తప్ప మా అందరికీ తెలుస్తుంది బ్రో. అసలు మీరు యాక్టింగ్ చేస్తుంటే టీచర్ పాఠాలు చెప్పేటప్పుడు స్టూడెంట్స్ ఎలా వింటారో మన షార్ట్ ఫిల్మ్ చూసేటప్పుడు కూడా ఆడియన్స్ అలా చూడాలి బ్రో. అంత ఇంట్రెస్ట్గా. విల్ డూ 1 more. టేక్ 3 బ్రో, యాక్షన్. ఐఎమ్ సారీ ఇన్ని రోజులు నువ్వు నా పక్కనే ఉన్నా నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసుకోలేకపోయాను. ఎప్పుడైతే నువ్వు నా లైఫ్లోకి వచ్చావో అప్పటి నుంచి నా ప్రపంచం పూర్తిగా మారిపోయింది. నాకు తెలియకుండానే నీ మాయలో పడిపోయాను. ఐ లవ్ యూ. ప్లీజ్ మేఘ్నా, ఎలాగైనా నువ్వే నన్ను ఇందులోంచి కాపాడాలి. నా లైఫ్లో నేను కూర్చుని రాసుకున్న బెస్ట్ ఎమోషనల్ డైలాగ్స్ ఇవి. ఒకసారి చూడు. అప్పటి నుంచి నా ప్రపంచం పూర్తిగా మారిపోయింది. నాకు తెలియకుండానే నీ మాయలో పడిపోయాను. ఉన్న నవరసాలన్నింటిలో ఏ ఒక్క రసాన్ని కూడా దగ్గర రానివ్వకుండా చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు ఆ మనిషి. నీ ఎమోషన్ నాకు అర్థమవుతుంది. ఓకేనా సార్? ఈ యాక్టింగ్ మన కదా. నో కార్తిక్, యాక్టింగ్ అంత పెద్ద విషయం ఏం కాదు. ఎప్పుడైతే నువ్వు ఉన్న సిచ్యువేషన్ నిజమని నమ్ముతావో, నీ ఎదురుగా ఉన్న అమ్మాయే నువ్వు ప్రేమించిన అమ్మాయి అని నమ్ముతావో, అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా యాక్ట్ చేయగలవు. యాక్షన్. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. ఎన్ని రోజులు నువ్వు నా పక్కనే ఉన్నా నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసుకోలేకపోయాను. ఎప్పుడైతే నువ్వు నా లైఫ్లోకి వచ్చావో అప్పటి నుంచి నా ప్రపంచం పూర్తిగా మారిపోయింది. నాకు తెలియకుండానే నీ మాయలో పడిపోయాను. ఐ లవ్ యూ, ఐ రియలీ లవ్ యూ. బ్యాకప్. ఎల్ఎన్టీ ప్రాజెక్ట్ విషయంలో మనం ప్లాన్ కన్నా ల్యాగ్లో ఉన్నాం కార్తిక్. ఇట్స్ అ కామన్ థింగ్ ప్రభాకర్. యూ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ దట్? బట్ హౌ కెన్ యూ సే ఇట్స్ కామన్? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. వెయిట్ కార్తిక్, ఎప్పుడు బఫర్ టైం కన్నా ముందే కంప్లీట్ అయ్యేది కదా, ఈసారి ఎందుకు లేట్ అవుతుందని తన పాయింట్. సార్, ఇలా వెళ్తే ఈ ప్రాజెక్ట్ మనం అనుకున్న టైంలో ఫినిష్ చేయలేం. మనకు కావాల్సిన 3 things. ఓకే, ఇంప్లిమెంటేషన్, టెస్టింగ్ ప్రాసెస్ అండ్ ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్. ఇంప్లిమెంటేషన్ టేక్స్ 8 days, టెస్టింగ్ ప్రాసెస్ టేక్స్ 7 days, ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్ టేక్స్ 5 days, అంటే ఓవరాల్గా 20 days. సో వీఆర్ ఫినిషింగ్ బిఫోర్ డెడ్ లైన్. హలో హలో, ఎక్కడున్నావు? ఆఫీస్లో. నువ్వు? నేను కాలేజ్లో. బోర్ కొడుతుంది. లాంగ్ డ్రైవ్కి వెళ్దామా? నాకు వర్షంలో లాంగ్ డ్రైవ్ అంటే చాలా ఇష్టం. వర్షం? ఇప్పుడు వర్షం పడట్లేదు కదా. పడుతుందేమో, ట్రై చేద్దాం. సరే, ఎక్కడికి వెళ్దాం? ఏంట్రా చెప్పపెట్టకుండా వచ్చేసారు? ఎలా ఉన్నావమ్మా? చాలా ఆకలిగా ఉన్నాను అంకుల్. ఓ సరే, రండి భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు నాన్న. కొద్దిగా తినరా. సిరి, నువ్వు తినేసి. నువ్వు రెడీ అవమ్మా. నేను రెడీగానే ఉన్నాను అంకుల్. అవును అంకుల్, మేము వస్తున్నట్టు మీకు తెలియదు కదా. మరి ఇక్కడ చూస్తే అన్ని రెడీగా ఉన్నాయి. ఇలాగే ఒక రోజు కార్తీక్ చెప్పపెట్టకుండా వచ్చాడు. నేను అప్పటికే భోంచేసి పడుకున్నా. వాడు టేబుల్ దగ్గర కూర్చుని నానా నాకు భోజనం పెట్టు అన్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ రోజు నుంచి ఇద్దరికి వంట చేయడం నాకు అలవాటైంది. ఓ, మరి ఈ రోజు నేను కూడా ఎక్స్ట్రా వచ్చానుగా. రేపటి నుండి ముగ్గురికి వంట చేద్దాం. అంకుల్, మీరు నవ్వుతుంటే చాలా బాగుంటారు. బాగా వచ్చిందా? అయితే నెక్స్ట్ డైలాగ్ ఏంటి?
సారీ, ఇట్స్ ఓకే. హాయ్, ఐమ్ సత్య. మేఘ్నా. అదేంటి, నువ్వు సిరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా? బావ నాకంతా చెప్పాడులే. ఓకే. ఎవరు, రాజేషా? చెప్పండి బావా. ఓకే. బావ నిన్ను పొలం దగ్గరికి రమ్మన్నాడు. ఓకే. ఎల్ఎండి ప్రాజెక్ట్ డెస్క్టాప్ మీద ఉంది, నువ్వు ఫార్వర్డ్ చేసి. ఓకే, యా, బాయ్. అరే ఏం చేస్తున్నావు? పర్లేదు బాబు, కోసుకునేయండి. ఒకప్పుడు ఈ పొలాలన్నీ మీవే కదా, ఏదో మీ నాన్నగారి మంచిదనం వల్ల అమ్ముకోవాల్సి వచ్చింది, కానీ కొయ్యొద్దంటారేంటి బాబు. నువ్వు కోసుకోమ్మా. ఇవి మీ పొలాలు కావా? ఇప్పుడు కాదు. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చాం? నాన్న ప్రతిరోజు ఇక్కడికి వస్తూ ఉంటాను. హలో నాన్న. సార్, నాన్న ఇంటికి వెళ్ళిపోయారు. నువ్వు ఇంటికి వెళ్ళు, నాకు రిజిస్టర్ ఆఫీస్లో చిన్న పని ఉంది, అది చూసుకొని వస్తాను. నువ్వు అమ్మాయిల సేఫ్టీ గురించి ఆలోచించవా? ఒకదాన్ని పంపిస్తున్నావు. వీడు చూస్తే కొంచెం తేడాగా ఉన్నాడు. సరే ఎక్కువ. ఓకే బాయ్. సెంటర్లో దిగుతా. అలాగే అన్న. ఏం కార్తీక్, ఎప్పుడొచ్చావు? నేను వచ్చాను. బాగున్నావా? బాగున్నాను. వస్తున్నాను రా. హలో మేఘనా, ఏమైంది? హలో హలో తీసుకెళ్తున్నా కార్తిక్. కార్తిక్ నువ్వు ఎక్కడ ఉన్నావు? భయం వేస్తుంది కార్తిక్. కార్తిక్ సెంటర్కి వెళ్తుందా అన్న? రండన్నా. నమ్మేశా. సరే ఉంటా. అవునక్క, ఎప్పుడు మిమ్మల్ని ఊర్లో చూడలేదు. ఎవరి మీది? హైదరాబాద్ అన్నా. ఎవరింటికి వచ్చారు? చలపతి అంకుల్ ఇంటికి వచ్చా. అవునా, హైదరాబాద్లో ఏం చేస్తుంటారు అక్క? ఇంజనీరింగ్ చేస్తున్నాను భయ్యా. షార్ట్ ఫిల్మ్లో యాక్టింగ్ కూడా చేస్తా. మరి మీరేం చేస్తుంటారు? చదువుకుంటూ ఆటో నడుపుతానక్క. అంటే అమ్మను కూడా చూసుకోవాలి కదక్క. చాలా మంచి పని భయ్యా. తల్లిదండ్రుల్ని చూసుకోవాలి. మీరేం కంగారు పడద్దు. మీకు మంచి ఉద్యోగం, పెళ్లి, మీ లైఫ్ అంతా బాగుంటుంది. No worry about it. అరే ఎవరికి ఫోన్ చేస్తుందా?
నమ్మినోడిని మోసం చేయగలరా? నిన్ను చూస్తే ఎవడైనా నమ్మేస్తాడు. చెరి చెరి బా.